అవినీతికి పాల్పడలేదన్నప్పుడు రాయబారాలు ఎందుకు చేస్తున్నారంటూ నిలదీశారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. నిజాయితీపరుడైన ఎంపీ మీద అవాకులు చవాకులు పేలితే సరిపోతుందా? గతంలో అవినీతి మంత్రిగా ముద్ర వేయించుకున్న వ్యక్తి ఇవాళ నీతులు చెబుతుండడం ఆశ్చర్యంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఆయన అప్పుడు అధికార గర్వంతో అరాచకాలు చేసి ఇప్పుడు సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. కేసులు పెట్టిన వారిని తిరిగి డబ్బులిస్తామని ఎందుకు బతిమాలుకుంటున్నారని పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. చేసిన తప్పులు కడుక్కోవడానికి జీవితం సరిపోదు. సొంత పార్టీ వారే ఇంకా క్యూలో ఉన్నారని, అవినీతి చేయకుంటే రాయబారాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తన దగ్గరకు మనుషులను పంపారని ఎంపీ చెప్పలేదా అని ప్రశ్నించారు. ఆయన వారు చేసిన దోపిడీని సహించలేక సొంత పార్టీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించింది నిజం కాదని కూడా నిలదీశారు. పిల్లికోటి వ్యవహారంలో చట్టబద్ధమైన చర్యలుంటాయని చంద్రబాబు ఎప్పుడో చెప్పారని, వైసీపీ నేతలు తప్పు చేసి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అంటే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. ఆయన